జీవన లాలస. రచన అలపర్తి రామకృష్ణ గారు. చదువుతున్నది దేవి. చూడగానే ఎవరైనా లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్స్ నాకు ఎంతో ఇంపార్టెంట్ అండి. ఇంకా నవల్లోకి వెళ్దామా? 2వ ఎపిసోడ్. ముగ్గురం గురవయ్య ఆవరణలో బాల్ కోసం కలియ తిరిగాం. బాల్ దొరికింది. జామకాయ తినాలనుంది అన్నాడు కీర్తి. చెట్టెక్కి 4-5 కాయలు కోసి జేబులో పెట్టుకున్నాను. కిందకు దిగాక వాళ్ళిద్దరికి జామకాయలు ఇచ్చాను. ఎవడ్రా అక్కడ? ఎవరో పెద్దగా అరిచారు. ఆ గొంతు సింహ గర్జనలాగా భయంకరంగా అనిపించింది. చేతిలో జామకాయ జారి కింద పడింది. భయంతో ప్రహరీ గోడ వైపు పరిగెత్తాం. పరికిణి కాళ్లకు అడ్డం పడి అంకిత కింద పడింది. చేయి పట్టుకొని లేపాను. గురవయ్య మాకు దగ్గరగా వచ్చేశాడు. ప్లీడర్ గారి పిల్లల అంటూ ఆగిపోయాడు. గోడ దూకి ఇంట్లో దూరిపోయాం. ఎవరికి ఆ సంఘటన గురించి చెప్పకూడదు అని అనుకున్నాం. క్రాంతి గారంటే గౌరవం పెరిగిపోయింది. వాళ్ళింట్లో హాల్లో నిలబడితే గ్రంథాలయంలో ఉన్నట్టుగా ఉంటుంది. న్యాయశాస్త్రానికి సంబంధించిన పుస్తకాలే కాకుండా తెలుగు, ఇంగ్లీషు సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలు చాలా ఉన్నాయి. హైదరాబాద్లో పుట్టి పెరిగిన సిటీ గురించి ఆయన చెప్పేదాకా నాకు తెలియవు. సిటీలో ఒకప్పుడు ఎటువైపు వెళ్ళినా పూల తోటలు, పళ్ళ తోటలు ఉండేవట. బాగ్ నగర్ అనేవారట, అంటే సిటీ ఆఫ్ గార్డెన్స్. బహిర్బాగ్ అంటే బాగ్లింగంపల్లి, జాంబాగ్, అలా ఆ తోటలుండే ప్రాంతాలకు పేర్లు వచ్చాయి. 17వ శతాబ్దం వరకు నగరానికి భాగ్యనగరం అంటూ ఉండేవాళ్ళు. ఇబ్రాహిం కుతుబ్ షా తన ప్రేయసి భాగమతి పేరుని నగరానికి పెట్టుకున్నాడు. దిస్ ఇస్ సిటీ ఆఫ్ ఫార్చ్యూన్. సికింద్రాబాద్ను లష్కర్ అంటారు. బ్రిటిష్ వాళ్ళ కాలంలో మిలిటరీ బేస్గా, ట్రేడింగ్ సెంటర్గా ఉండేది. చెప్పుకుపోయాడు క్రాంతి. ఆయన చెప్పే విషయాలు ఎన్నో నోరు తెరుచుకొని వింటూ ఉండేవాడిని. పబ్లిక్ గార్డెన్స్లో ఒకప్పుడు జూ పార్క్ ఉండేది. తర్వాత నెహ్రూ జులాజికల్ పార్క్ ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉన్న స్థలం ప్రముఖ కవయిత్రి సరోజిని నాయుడు భర్త డాక్టర్ ముత్యాల గోవిందరాజుల నాయుడుది. నిజాం ఆర్మీలో మేజర్గా పనిచేశాడు. సరోజిని నాయుడు తండ్రి 100 ఏళ్లకు పై చరిత్ర ఉన్న నిజాం కాలేజీకి ప్రిన్సిపల్గా పనిచేశాడు. నేబల్ పహాడ్ చూసావా? చూశాను సార్ అన్నాను తల ఊపుతూ. నేబత్ అంటే డమ్స్. ఆ కొండ మీద నిలబడి నిజాం రాజుల పాలనలో జారీ అయిన ఫర్మానులు పెద్ద డంకా మోగించి చదివి వినిపించేవారు. నువ్వు క్రికెట్ మ్యాచ్లు చూసే లాల్ బహదూర్ స్టేడియం ఫతే మైదాన్ ప్రాంతంలోనే ఔరంగజేబు గోల్కొండ కోటను స్వాధీనం చేసుకున్నాక విజయోత్సవం జరుపుకున్నది అక్కడే. ఫతే అంటే విక్టరీ. కుతుబ్ షా మీద విజయం సాధించాక అదే ప్రాంతంలో మకాం వేశాడు కొన్ని దినాలు. 1853 తర్వాత హైదరాబాద్ పాలకులు సైనిక కవాతులు, పోలో ఆటలు ఆడేవాళ్ళు అక్కడ. హైదరాబాద్ గురించి కొన్ని వివరాలు చెప్పేసి, నువ్వేం కావాలనుకుంటున్నావు? జీవితానికి ఏదో ఒక ధ్యేయం ఉండాలి కదా అన్నాడు క్రాంతి. డాక్టర్ కావాలనుకుంటున్నాను. పేద ప్రజలకు వైద్య సహాయం అందించాలి. అదే నా జీవితాశయం అన్నాను గొంతు సవరించుకొని. గుడ్, ఈ పుస్తకం చదువు అనేసి రక్తాశ్రవులు పుస్తకం ఇచ్చాడు చదవమని. అది డాక్టర్ నార్మన్ బెతూన్ జీవిత కథ. మెజిస్ట్రేట్ కోర్టులో వాదనలు కొనసాగాయి. కోర్టులో వాదనలు, ప్రతివాదనలు ఎలా జరుగుతాయో వినాలనుకున్నాను. అమ్మతో పాటు కోర్టుకెళ్ళాను. పబ్లిక్ ప్రాసిక్యూటర్ లేచి అరగంట సేపు కేసు వివరాలు పోసుకొచ్చినట్టు కోర్టుకి నివేదించాడు. కాంట్రాక్టర్ సారయ్య ఇంట్లో పనిచేస్తున్న జయ దొంగతనానికి పాల్పడింది. 10,000 క్యాష్, 2 పేటల బంగారపు గొలుసు కాజేసింది. సారయ్య రెడ్ హ్యాండెడ్గా ఆ అమ్మాయిని దొంగతనం చేసి బ్యాగ్లో పెట్టుకుంటుంటే చూసి పట్టుకున్నాడు. సొంత కూతురులాగా ఆదరించి ఇంట్లో పెట్టుకుంటే ఆ ఇంట్లోనే దొంగతనం చేయడం నమ్మక ద్రోహం. ఐపీసీ సెక్షన్ 420 కింద తగిన శిక్ష విధించాలని కోర్టు వారిని కోరుతున్నానని పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రాసిక్యూషన్ నీడ్నెస్ సారయ్యను ప్రవేశపెట్టాడు. జయం ఇంట్లో దొంగతనం చేయడం మీరు చూసారా? ఎలా జరిగిందో వివరించండి అన్నాడు ఆ పబ్లిక్ ప్రాసిక్యూటర్. మా ఆవిడ రోగిష్టి మనిషి. 5 ఏళ్ల నుంచి మంచం మీదనే ఉంది. ఆమెకు సేవలు చేయడానికి జయను నేను నెలకు 10,000 జీతం మీద పెట్టుకున్నాను. మొదట్లో బుద్ధిమంతురాల్లానే పనిచేసింది. ఆ తర్వాత దొంగ బుద్ధి.
ఆ అమ్మాయి బుర్రలో ప్రవేశించింది. మా ఆవిడ గదిలో చేరి బీరువాలో 10,000 బంగారం గొలుసు కాజేసి తన సంచిలో పెట్టుకుంటుంటే నేను చూశాను. పోలీసులను పిలిచి జయను అప్పగించాను. సారయ్య తర్వాత వంట మనిషి సత్యమ్మ, వాచ్మ్యాన్ నారాయణలను ప్రాసిక్యూషన్ విట్నెస్లుగా ప్రవేశపెట్టాడు పబ్లిక్ ప్రాసిక్యూటర్. జయ గొలుసు డబ్బు సంచిలో పెట్టుకుంటుంటే తను చూశానని చెప్పింది వంట మనిషి. జయకు దొంగ బుద్ధి ఉందని, ఇంట్లో వెండి గ్లాసులు చీర కొంగున దాచుకుని వెళ్తుంటే చూశానని వాచ్మ్యాన్ కోర్టుకు వచ్చి చెప్పాడు. డిఫెన్స్ లాయర్ క్రాంతి ప్రాసిక్యూటర్ విట్నెస్లను క్రాస్ ఎగ్జామినేషన్ చేయడానికి నిలబడ్డాడు. ఎన్ని సంవత్సరాల నుంచి జయం ఇంట్లో పనిచేస్తోంది? సారయ్యని అడిగాడు. 6 సంవత్సరాల నుంచి పనిచేస్తోంది. ఇంతకు మునుపు ఎప్పుడైనా అమ్మాయి దొంగతనం చేస్తున్నట్టు మీ దృష్టికి వచ్చిందా? 6 నెలల క్రిందట వెండిగిన్న చాటుగా పట్టుకుపోతుంటే చూశానని వాచ్మ్యాన్ చెప్పాడు. అంతకు ముందెప్పుడు దొంగతనాలు చేయలేదు. అప్పుడే ఆ అమ్మాయి పనిలోంచి తీసేయచ్చు కదా అని అడిగాడు క్రాంతి. అది నా ఇష్టం. పనిలో ఉంచుకోవాలో తీసేయాలో మాకు తెలుసు. చెట్టు కింద ప్లేడరు సలహా మేరకు నిర్ణయం తీసుకోను. ఆ అమ్మాయికి ఒక అవకాశం ఇద్దామని జయను పనిలో కొనసాగించాను అన్నాడు సారయ్య. 6 ఏళ్లలో ఎప్పుడు దొంగతనం చేయని అమ్మాయి ఇప్పుడు దొంగతనం చేసిందనే అభియోగం ఎందుకు చేస్తున్నారు? ఎప్పుడు ఎవరికి ఏ బుద్ధి పుడుతుందో నాకెలా తెలుస్తుంది? మీకు కూడా జయను లోబరుచుకుని అనుభవించాలనే పాడుబుద్ధి ఈ మధ్య పుట్టి ఉండొచ్చు కదా. ప్రాసిక్యూటర్ లేచి నిలబడ్డాడు. అబ్జెక్షన్ యువర్ ఆనర్. డిఫెన్స్ లాయర్ గారు ఇర్రెలవెంట్గా ప్రశ్నిస్తున్నారు. సారయ్య గారు క్లాస్ 1 కాంట్రాక్టర్, సంఘంలో పేరున్న వ్యక్తి, సన్ రైజ్ కాలనీకి ప్రెసిడెంట్. వారిని అవమానించే రీతిలో ఆయనకు పరువు ప్రతిష్టకు భంగం వాటిల్లే ప్రశ్నలు వేయకూడదు అన్నాడు ప్రాసిక్యూటర్. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. డిఫెన్స్ లాయర్ గారి వాదన ఏమిటో తెలుసుకోవాలి కదా. యూ కెన్ ప్రొసీడ్ అన్నాడు మెజిస్ట్రేటు క్రాంతి వైపు చూస్తూ. జయను లోబర్చుకోవాలని సారయ్య ప్రయత్నాలు చేశాడు. అవి సఫలం కాకపోవడంతో ఆ అమ్మాయి మీద కంప్లైంట్ ఇచ్చాడు. ఆ అమ్మాయి చేతి సంచిలో తనే డబ్బు గొలుసు ఉంచి కాజేసిందని పోలీసులకు చెప్పాడు. తన దగ్గర పనిచేసే వంట మనిషి వాచ్మన్ చేత తనకు అనుకూలంగా చెప్పించాడు. మరొక్క విషయం, జయ మైనర్గా ఉన్నప్పుడు ఆ అమ్మాయి చేత ఇంట్లో చాకరీ చేయించినట్టు తెలుస్తోంది. మైనర్ బాలిక చేత పనులు చేయించడం కూడా చట్ట విరుద్ధమే. కోర్టుకు విన్నవించాడు క్రాంతి. ఇరువైపులా వాదనలు విన్నాక పోయిన బంగారు నగ డబ్బు సారయ్య ఇంట్లోనే జయ చేతి సంచిలో రికవరీ చేసినట్లు పోలీస్ ఇన్స్పెక్టర్ చెప్పాడు. ఆమె దొంగిలించినట్టు సరైన ఆధారాలు లేవు. జయ మీద సారయ్య అత్యాచారం చెయ్యబోయాడన్న అభియోగానికి కూడా సరైన సాక్ష్యాలు లేవు. కాబట్టి కేసు కొట్టివేస్తున్నాను. జడ్జిమెంట్ ఇచ్చాడు మెజిస్ట్రేట్. కేసు నుంచి బయటపడినందుకు సంతోషం అనిపించింది జయకు. నాకు వీళ్ళు చిక్కినప్పుడల్లా సిటీలో అన్ని ప్రాంతాలు చుట్టూస్తూ ఉండేవాడిని. ఎక్కడికి వెళ్ళినా ఓంకార్తో కలిసి వెళ్ళమనేది అమ్మ. వాడంటే అమ్మకి ఎంతో నమ్మకం. పెద్దగా చదువు రాకపోయినా వాడికి అన్ని మంచి గుణాలే. వయసులో చిన్నవాడైనా పెద్ద మనసు వాడిది. వ్యక్తి ఎటువంటి వాడో తెలుసుకోవడానికి కొత్త వాళ్లతో స్నేహం చేయడం అమ్మకు ఇష్టం ఉండేదే కాదు. చిన్నప్పటి స్నేహితులతోనే తిరగమనేది. పాత పుస్తకాల దొంతరలను చూపించింది శంకరే. మదీనా దగ్గర ఇరానీ హోటల్లో బిర్యానీ రుచి చూపించింది వాడే. రంజాన్ సమయంలో వాడితో కలిసి హలీం తిన్నాను. ఇరానీ హోటల్లో కూర్చున్నాను. చోటీ ఎక్ ఛాయ్ లారా, ఆ పిలుపు ఆత్మీయంగా అనిపించేవి. పాతకాలం నాటి మొహల్లాలు, మసీదులు, దేవాలయాలు, చర్చిలు చూసినప్పుడు, పుస్తకాల్లో చదివినప్పుడు హైదరాబాద్ చరిత్ర కళ్ళ ముందు కదలాడేది. హైదరాబాద్ నగరాన్ని ప్రేమించే వాళ్లలో నేను ఒకణ్ణయ్యాను అని అనిపిస్తుంది. టీ కప్పులో ఛాయ్ని నేను శంకర్ చెరిసగం పంచుకొని అదాబ్ హైదరాబాద్ అంటూ ఉండేవాళ్ళం. శంకర్ తాత ముత్తాతలు కూడా హైదరాబాద్లో పుట్టి పెరిగిన వాళ్లే. మా తల్లిదండ్రులది గుంటూరు ప్రాంతం అయినా ఇద్దరి మధ్య గట్టి స్నేహబంధం ఏర్పడింది. వాడు నా వైపు చూసి రాత్రి కలొచ్చింది అన్నాడు బంజారా హిల్స్ రోడ్డు మీద నడుస్తూ. కలలో ఏం కనిపించింది? అద్భుతమైన సుందర లోకం కనిపించింది. హెచ్చు తగ్గుల్లేని సమాజం అది. అక్కడ అందరూ సమానమే అన్నాడు శంకర్. స్వర్గం కనిపించిందా అడిగాను వాణ్ణి. మనకు నవలల్లో, సినిమాల్లో కనిపించే స్వర్గంలో ఎవరూ కష్టపడి పొలాల్లోనూ కర్మాగారాల్లోనూ పనిచేయరు. అమృతం తాగేసి రంభ, మేనక, తిలోత్తమలు నాట్యం చేస్తుంటే
తన్మయత్వంలో మునిగి ఉంటారు. అమృతం తాగితే ఆకలి దప్పులు ఉండవు, చావు ఉండదు. చావు లేకపోతే రుచే ఉంటుంది బ్రతుకులో. వాడి మాటలకు నవ్వొచ్చింది. నువ్వు ఈ లోకంలో తిరిగినా పక్కన నన్నుండాలి రోయ్, నన్ను వదిలేసి వెళ్ళకు అన్నాను. నన్ను వదిలేసి నువ్వు మెడిసిన్లో చేరావు, నువ్వు పెద్ద డాక్టర్ అవుతావు, నువ్వే మమ్మల్ని మర్చిపోతావు అన్నాడు మూతి బిగించి. కష్టపడి చదివితే నీకు డాక్టర్ సీట్ వస్తుంది. మనకు చదువు అబ్బదు, కానీ ప్రజలకు సేవ చేస్తూ ప్రజల్లోనే ఉండడం ఇష్టం నాకు అన్నాడు వాడు. వాడు రాజకీయ నాయకుడు అవుతాడని అనిపించింది. అనుకున్నది సాధించే పట్టుదల వాడిలో ఉంది. మా ఇంటి పక్కన ఉండే విశాలాక్షికి 2 కూతుళ్ళు. ఆమె భర్త కార్గిల్ వార్లో చనిపోతే ఇంటి స్థలం ప్రభుత్వం ఉచితంగా ఇచ్చింది. భర్త చనిపోయినప్పుడు వచ్చిన డబ్బుతో పెద్ద కూతురు పెళ్లి చేసింది. మాధురి సంసారం 6 నెలలే సవ్యంగా సాగింది. పుట్టింటి వారు పెట్టిపోతలు సరిగా లేవని అత్తమామల అమ్మాయిని సాధించేవాళ్ళు కాదు, కానీ వాళ్ళ వేధింపులు మరొక రకంగా ఉండేవి. అత్తగారు తన 2 కూతుళ్లను తీసుకొని విశాలాక్షి ఇంటికొచ్చి వారం రోజులు తిష్ట వేసేది. ఆ ముగ్గురికి రాజ మర్యాదలు చెయ్యాలి. నీ పెద్ద కూతురి పెళ్లి చేసి ముష్టి 3 లక్షలు మా చేతిలో పెట్టి వదిలించేసుకున్నావు. నా కొడుక్కి కూడా బాగా కట్నం వస్తే 2 అమ్మాయిల పెళ్ళిళ్ళు చేద్దామనుకున్నాను. నువ్వు ఇచ్చిన 3 లక్షల్లో 2 లక్షలు మీ అల్లుడి వ్యాపారంలో పెట్టి పోగొట్టుకున్నాడు. మిగిలిన 1 లక్ష ఇంటి ఖర్చులకే సరిపోయాయి. మరొక 2 లక్షలు సర్దు, డబ్బు తీసుకురాకుండా ఇంటికి రావద్దని అంటున్నాడు మీ అల్లుడు. కోడల్ని ఒక్క మాట అంటే ఊరుకోనని మా అబ్బాయికి తెగేసి చెప్పాను. మన ఇబ్బందులు వాళ్లకు చెప్పి డబ్బు తీసుకొస్తానని చెప్పాను అంది విశాలాక్షి. వియ్యపురాలు పుల్లమ్మ. నా దగ్గర ఇక్కడ ఉన్నాయమ్మా డబ్బులు. వచ్చే పెన్షన్లో సంసారం నెట్టుకొస్తున్నాను. 2వ కూతురు టైలరింగ్ షాప్లో కుట్టు పనులు చేస్తూ ఉంది. నాకేమో ఆరోగ్యం సరిగ్గా ఉండదు. తన ఇబ్బందులు చెప్పుకుపోయింది. ఇల్లు ఉందిగా, ఇల్లు అమ్మేసి మాకు 2 లక్షలు ఇవ్వు. మిగిలిన డబ్బుతో 2వ కూతురు పెళ్లి చేయొచ్చు. పెళ్లి చేయకుండా ఏడొచ్చిన పిల్లను ఆ ఇంటికి ఇంటికి పంపడం, అదెక్కడో అవకతవక పనులు చేసి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగడం ఎందుకు అని సలహా ఇచ్చింది పుల్లమ్మ. ఇల్లు అమ్ముకొని నేను ఎవరి పంచను చేరాలి? 2వ కూతురికి పెళ్లి చేసి వాళ్ళింట్లో ఉండు. నీ కూతురు అత్తారింట్లో కాయ కష్టం చేస్తే 4 ముద్దలు పెట్టరా? ఆ సంభాషణ జరిగే సమయంలో నేను అమ్మతో పాటు వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అమ్మకు కోపం వచ్చింది పుల్లమ్మ మీద. మీరుండే ఇల్లు అమ్ముకుని మీ అబ్బాయి వ్యాపారానికి పెట్టుబడి పెట్టచ్చు కదా అంది అమ్మ. ఇదిగో సుజన, మా వ్యవహారాల్లో నువ్వు తలదూర్చకు. మేము 1,00,000 మాటలు అనుకుంటాం, కలిసిపోతాం, మధ్యలో నీకెందుకు అంది పుల్లమ్మ. అమ్మ గట్టిగానే సమాధానం ఇస్తుందనుకున్నాను. విశాలమ్మ కంటిసేగతో అమ్మను వారించింది. వారం రోజులు తిష్ట వేసిపోయింది పుల్లమ్మ కూతుళ్లతో సహా. 10 రోజులు గడిచాక మళ్ళీ వచ్చింది. వచ్చిన వారం రోజులు 2-3 రకాల కూరలు చేయాలి. సినిమాకు వెళ్తే ఆమెకు కూతుళ్లకు టికెట్ డబ్బులు ఇవ్వాలి. ఇంటి ముందుకు చీరలు అమ్ముకునేవాడు వస్తే 2-3 చీరలు కొని డబ్బు విశాలాక్షి దగ్గర తీసుకోమని చెప్పేది. డబ్బు లేదు వదినా అని విశాలాక్షి అంటే, మీ పక్కింటి సుజనను అడిగి తీసుకో, గవర్నమెంట్ ఉద్యోగం చేస్తోందిగా, బాగానే నిల్వ చేసి ఉంటుంది, కొడుకును డాక్టర్ చదివిస్తున్నది కదా అని సమాధానం ఇస్తుంది పుల్లమ్మ. ప్రతి నెల వచ్చిపోతూనే ఉంది పుల్లమ్మ. తను వచ్చేటప్పుడు కోడల్ని తీసుకురాదు, కూతుళ్లను వెంట పెట్టుకొని వస్తుంది. నా కొడుకు మీ అమ్మాయిని పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నాడు, ఒక్క క్షణం వదిలి ఉండడు అనేది విశాలాక్షితో. 2 లక్షలు వచ్చే వరకు మీ ఇంటికి గడప తొక్కొద్దని మాత్రం కొడుకు అంటూ ఉంటాడని విశాలాక్షి చెవిలో ఊదుతూ ఉంటుంది. ఆ మాటలు శూలాల్లా గుర్చుకుంటాయి. పుల్లమ్మ గొడవ భరాయించలేక ఇల్లు అమ్మేయాలి అనే నిర్ణయానికి వచ్చేస్తుంది విశాలాక్షి. ఇల్లు అమ్ముకుంటే రోడ్డున పడిపోతావు. డబ్బు చేతికి అందిన మరుక్షణం నీ కూతుర్ని ఇంట్లోంచి గెంటేసే ప్రయత్నాలు చేస్తారు వాళ్ళు. వాళ్ళు చెప్పినట్టు చేయకు. అసలు నీ అల్లుడు వ్యాపారం చేస్తున్నాడో లేదో ఆరా తీద్దాం. భార్యతో అనురాగంగా అన్యోన్యంగా ఉంటున్నాడో లేదో తెలుసుకోవాలి. ఒకవేళ వాళ్ళు మీ అమ్మాయిని ఇంట్లో ఉంచి బయటికి నెట్టివేస్తే మాధురి తన కాళ్ళ మీద తాను నిలబడేటట్టు చేద్దాం. నువ్వేం భయపడకు పిన్ని అంది సుజన ఆమెతో. మాధురి భర్త వివరాలు సేకరించింది అమ్మ. అమ్మ అనుమానపడ్డట్టే అతను జులాయిగా తిరిగేస్తూ ఉంటాడు. అన్ని వ్యసనాలు ఉన్నాయి. మాధురి గర్భవతి అయింది. ఆడపిల్ల పుట్టబోతుందని తెలుసుకొని అబార్షన్ చేయించారు. ఆ అమ్మాయికి ఇష్టం లేకపోయినా
తన కష్టాలు ఎకరువు పెట్టి తల్లిని క్షోభ పెట్టడం ఎందుకని ఆ విషయం అంతా విశాలాక్షికి తెలియనివ్వలేదు. మళ్ళీ గర్భవతి అయింది. పుట్టబోయే బిడ్డ ఆడబిడ్డనని తెలుసుకుని మాధురిని సూటిపోటి మాటలతో సాధించడం మొదలుపెట్టారు. ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. తన ఆత్మహత్యకు కారణం భర్త, అత్తమామలు కాదని, తను పడుతున్న ఇబ్బందులు కడుపులోని బిడ్డ పడకూడదనే తనతో పాటు ఆ పసిగుడ్డు ప్రాణం కూడా చిదిమేస్తున్నానని కాగితం మీద రాసి చనిపోయింది మాధురి. అదేంటమ్మా, మాధురి అక్క తన చావుకు అత్తమామలు భర్త కారణం కాదని రాసింది ఎందుకమ్మా అమ్మని అడిగాను. తల్లి కడుపులో పిండం దశలో ఆడపిల్లనమ్మ అంటూ ఏడ్చే స్థితిలో ఆడపిల్లకు దాపరించింది. అత్తమామలకు ఎదురు చెప్పకూడదు. భర్త ఎంత చెడ్డవాడైనా దేవుడిలాగా కొలవాలి అనే చిన్నప్పటి నుంచి నూరిపోస్తారు. తనకు అన్యాయం చేసిన వాళ్లను ప్రతిఘటించే చైతన్యం వస్తేనే ఆడవాళ్ల జీవితంలో మార్పు వస్తుంది. ఆ అమ్మాయికి ఎన్నోసార్లు చెప్పాను, నర్సు ట్రైనింగ్లో చేరి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడితే వాళ్ళ మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదు. వాళ్లే నీ దారికి వస్తారు. ఒకవేళ రాకపోయినా నీ దారిలో నువ్వు నడవచ్చు అని చెప్పాను. ఆత్మహత్య చేసుకుంటుందని నేను ఊహించలేదు. సమస్య వచ్చినప్పుడు పరిష్కారం వెతుక్కోవాలి కానీ పెరిగితనంతో జీవితాన్ని ముగించకూడదు. మనం వద్దనుకున్న జీవితం ముగించక తప్పదు. ఎప్పుడో ఒకప్పుడు బలవంతంగా జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టకూడదు అంది అమ్మ. ఇంటి ముందు మామిడి చెట్టు నీడలో కూర్చుని ఆర్కే నారాయణ రాసిన నవల చదువుతున్నాను. ఆ నవలలోని ఇతివృత్తం నన్ను ఆకట్టుకుంది. మెడిసిన్ పుస్తకాలతో పాటు సాహిత్యం కూడా చదవాలి. రీడింగ్ ఇస్ ద వండర్ఫుల్ హ్యాబిట్. మానసిక ఒత్తిడిని మటుమాయం చేసేది సాహిత్యమే. శారీరక రుగ్మతలకు మందులు తగ్గిస్తాయి. మానసిక వ్యాధులకు సర్వరోగ నివారణి సాహిత్యం, సంగీతమే. రీడింగ్ ఈజ్ స్టిమ్యులేటింగ్ టానిక్ అన్నాను పుస్తకం మూసేసి. అంకిత ఇంటికి రావడం అదే మొదటిసారి. లోపలికి వెళ్ళి కూర్చొని మాట్లాడుకుందాం అన్నాను ఆమెతో. చెట్ల నీడలో కూర్చొని మాట్లాడుకోవడం బాగుంటుంది. మీ ఇల్లు బాగుంది. ఇంటి చుట్టూ పచ్చని చెట్లు, ఇంటి ముందు రంగురంగుల పూలతో, సాయంత్రం పిల్లగాలులు, తలలూపే పూల మొక్కలు, డాబా మీద అల్లుకున్న సన్నజాజి, సంపెంగ తీగల నుంచి వస్తున్న పూల వాసన అద్భుతంగా ఉంది అన్నాను నేను. హాల్లో నుంచి చైర్ తీసుకుని వచ్చి ఆమెనే కూర్చోమని చెప్పాను. మీ బంజారా హిల్స్లోని భవంతులు ఎంతో అందంగా కనిపిస్తాయి. నాకు 500 చదరపు గజాల్లో మీ ఇళ్ళు ఉంటాయి. మీ ఇంటి స్థలం 150 గజాలే అన్నాను. విశాలమైన ఇంటిలో ఉండడం కాదు, మనసు విశాలంగా ఉండాలి అంది అంకిత నవ్వుతూ. ప్రీ క్లినికల్ కోర్సులో ఉన్నప్పుడు కొంచెం ఒత్తిడి ఉండేది. మెడిసిన్ 3వ సంవత్సరానికి వచ్చేసరికి కొంత వెసులుబాటు దొరికింది మా ఇద్దరికి. నాతో పాటు అంకిత మెడిసిన్ చదువుతూ ఉండడం గొప్ప వరంగా భావిస్తున్నాను. మెడికల్ కాలేజీలో మా ఇద్దరి మీద ఎన్నో గ్యాసిప్స్ సాగుతూ ఉండేవి. అవి చెవిలో పడినప్పుడు నేను బాధపడేవాడిని, కానీ ఆమె పట్టించుకునేది కాదు. ఇవన్నీ పట్టించుకోకూడదు. మన ఇద్దరం ధ్యేయం డాక్టర్ అయి సమాజానికి సేవ చేయడమే. ఎంబీబీఎస్లో ఆగకుండా నువ్వు ఎంఎస్ సర్జరీ చేయాలి, నేను గైనకాలజీలో ఎండీ చేయాలి అందే అంకిత. గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేద్దామా, ప్రైవేట్ ప్రాక్టీస్ చేద్దామా అని అడిగాను. పేద ప్రజలకు, మధ్యతరగతి వాళ్లకు వైద్య సేవలు అందించాలంటే గవర్నమెంట్ సర్వీస్ ఉత్తమం. సంపాదించుకోవాలంటే, మెరుగైన ఆర్థిక స్థితికి చేరుకోవాలి అంటే ప్రైవేట్ ప్రాక్టీస్. మెరుగైన వైద్య సహాయం ప్రైవేట్ హాస్పిటల్లో దొరుకుతున్న మాట వాస్తవమే, కానీ డబ్బు చుట్టూనే తిరుగుతూ ఉంటుంది కార్పొరేట్ వైద్యం అందామె. మనం అనుకున్న చోట పోస్టింగ్ రాదేమో, ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో పోస్ట్ ఇస్తారేమో. ప్రతి డాక్టరు మారుమూల పల్లెల్లో చేయడానికి ముందుకు రాకపోతే అక్కడి పేద ప్రజలకు వైద్యం అందేది ఎలా? ఏ ప్రాంతంలో పనిచేయాలంటే ఆ ప్రాంతంలో పనిచేస్తాను. ప్రభుత్వ వైద్య కళాశాలలో నిర్వహణ కోసం హాస్పిటల్ మీద ఎంతో ఖర్చు పెడుతోంది. ప్రభుత్వం ఇచ్చిన సదుపాయాలతో వైద్య విద్య పూర్తి చేసి ఆ రంగమే విడిచిపెట్టి సివిల్స్ రాయడం, విదేశాలకు చెక్కేయడం నాకు నచ్చదు. నేను గవర్నమెంట్ సర్వీస్లోనే చేరతాను. నువ్వెక్కడుంటే నేను అక్కడే అంది అంకిత నవ్వుతూ. మా ఇల్లు చూద్దు కానీ లోపలికి వెళ్దాం పదా. మాదేమి ఇంద్రభవనం కాదు. ఇంటి చుట్టూ చెట్ల కోసం స్థలం ఎక్కువగా వదిలి ఇరుకు గదుల్లో సర్దుకుపోతున్నాం. చిన్న హాలు, పడగది, కిచెన్, టాయిలెట్, ఇదే మా ఇల్లు అన్నాను ఇల్లంతా చూపించి. ఇంటికి వచ్చిన అతిథికి కాఫీ, టీ ఇచ్చే సాంప్రదాయం ఏదైనా ఉందా?
ఆమె మాటలకి నవ్వుకున్నాడు. అమ్మ డ్యూటీకి వెళ్ళింది. 5 నిమిషాల్లో కాఫీ కలిపి తెస్తాను, మీరు హాల్లో కూర్చోండి అన్నాను. నేను మీ పక్కనే నిలబడి కిచెన్లో మీకు సాయం చేస్తాను. వద్దండి, మా కిచెన్ చాలా చిన్నగది, మీకు ఇబ్బందిగా ఉంటుంది. దర్జాగా హాల్లో కుర్చీలో కూర్చోండి, కాఫీ తీసుకొస్తాను. నా మాట వినిపించుకోలేదు. కాఫీ కప్పులు కడగడానికి సింక్ దగ్గరికి వెళ్తున్నప్పుడు పంచదార డబ్బా కోసం వెతుకుతూ కిచెన్లో అటు ఇటు తిరిగేటప్పుడు 2-3 సార్లు ఆమె భుజాన్ని రాసుకున్నాను. కావాలని కాదు, అనుకోకుండా జరిగిపోయింది. సారీ, అందుకే మిమ్మల్ని హాల్లో కూర్చోమంది. తోడికోడళ్ళు సినిమాలోనే ఆడుతూ పాడుతూ పనిచేస్తుంటే అలుపు సొలుపు ఏమున్నది, ఇద్దరం ఒకటే చెయ్యి కలిపితే ఎదురేమున్నది పాట తీయగా హమ్ చేసింది అంకిత. మేమిద్దరం హాల్లో కూర్చొని కాఫీ తాగుతూ ఉన్నప్పుడే అమ్మ వచ్చింది. సన్నజాజులు కోసుకొచ్చి మాలగుచ్చి అంకిత తలలో తురిమింది. వాళ్ళిద్దరూ మెటర్నిటీ కేసుల గురించి అరగంట సేపు మాట్లాడుకున్నారు. అంకితకు తోడుగా వాళ్ళ ఇంటి దాకా వెళ్ళి తిరిగి వచ్చేసాను. మెడికల్ కాలేజీ ఎదురుగా ఉన్న రోడ్డు పక్కన టీ స్టాల్లో నేను అంకిత టీ తాగాం. మాటల్లో పడి తాగిన పేపర్ కప్ కింద పడేశాను. అంకిత ఆ ప్లాస్టిక్ కప్ని తీసి డస్ట్బిన్లో పడేసింది. మీరు కాబోయే డాక్టర్లు, కింద పడేసిన ప్లాస్టిక్ కప్ తీసి డస్ట్బిన్లో వేయడం ఏంటి? అసలు ఆ పని చేయడానికి మా కుర్రాడు ఉన్నాడు కదా అన్నాడు టీ స్టాల్ ఓనర్. తాగిన టీ కప్పులు, సిగరెట్ ముక్కలు ఎవరికి వారు డస్ట్బిన్లో వేస్తే టీ స్టాల్ దగ్గర పరిశుభ్రంగా ఉంటుంది. టీ స్టాల్ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలన్న తపన మీకే కాదు, కస్టమర్స్ కూడా ఉండాలి అందామె. మర్చిపోయి మరోసారి ప్లాస్టిక్ కప్పు టీ తాగాక కింద పడేశాను. మళ్ళీ ఆమె తీసి డస్ట్బిన్లో వేసింది నవ్వుతూ. ఈసారి మనస్ఫూర్తిగా క్షమార్పణలు చెప్పాను. చిన్నప్పటి నుండి మా నాన్నగారు అంటూ ఉంటారు, నియమబద్ధమైన జీవితంలోనే అనుకున్నది సాధించవచ్చని. ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి అనేవాళ్ళు. ఇప్పటికీ ఆయన అన్నం పళ్ళెం సింకు దగ్గర తీసుకెళ్ళి కడిగేస్తారు. డైనింగ్ టేబుల్ దగ్గర వండినవి పెట్టుకొని తానే వడ్డించుకొని తింటారు. మా అత్తయ్య వయసులో పెద్ద ఆమెకు ఏ ఇబ్బంది కలగకూడదని చెప్తూ ఉంటారు. ఓ రోజున మా తమ్ముడు కోతిబొమ్మ చేసి దాని మీద మా మేనత్త పేరు రాశాడు. మేనత్త అది చూసి నవ్వుకుంది. కానీ మా నాన్న తమ్ముడిని కొట్టాడు. నాన్న తమ్ముడిని కొట్టడం అదే మొదటిసారి, చివరిసారి. స్కూల్లో ఓసారి అనాథాశ్రమం చందా ఇవ్వడానికి తెలిసిన వాళ్ళ దగ్గర కంట్రిబ్యూషన్ చేయించమని పేపర్ ఇచ్చారు. ఆ పేపర్లో డబ్బు ఇచ్చిన వారి పేరు, వాళ్ళు ఇచ్చిన డబ్బు వివరాలు రాయాలి. మా తమ్ముడు ఎవరింటికి వెళ్ళలేదు. మా మేనత్త దగ్గర 100 రూపాయలు తీసుకుని ఆ పేపర్లో 10 పేర్లు రాసి వాళ్ళ సంతకాలు తనే పెట్టి స్కూల్లో ఇచ్చేశాడు. ఆ విషయం తెలిసి మా తమ్ముడిని కోప్పడ్డాడు మా నాన్న. నువ్వు కష్టపడకుండా మా మేనత్త దగ్గర డబ్బులు తీసుకుని 10 ఇళ్ళు తిరిగి చందా వసూలు చేసినట్టు రాశావు. వాళ్ళ సంతకాలు నువ్వే పెట్టావు, అది తప్పు. మళ్ళీ ఎప్పుడు నువ్వు చెయ్యని పనిని నువ్వు చేసినట్టు మేనేజ్ చేయకు. రాజకీయ నాయకులు అలాగే చేస్తూ ఉంటారు అన్నాడు మా నాన్న తమ్ముడితో. మీ నాన్నంటే నీకు మంచి రికార్డు ఉంది అన్నాను. భయంతో వచ్చే గౌరవం కాదు, మా నాన్నకు అభిమానంతో గౌరవిస్తాను అందామె. పూల కొట్టు పుష్పరాజు అంటే ఎంతో ఇష్టం. సమయం దొరికినప్పుడల్లా పుష్పరాజు దుకాణం దగ్గర నిలబడతాను. చిన్ననాటి స్నేహితుడు శంకర్ అతడి కొడుకే. మనిషి కూడా పూలదండలాగే కనిపిస్తాడు. దగ్గరికి వెళ్తే చాలు పూల పరిమళం చుట్టేస్తుంది. సుకుమారంగా ఉంటాయి అతని చేతివేళ్ళు. పూలదండలు అల్లేటప్పుడు చకచకా కదిలే ఆ చేతివేళ్లను చూడబుద్ధి అవుతుంది. చిన్నతనంలో శంకర్తో కలిసి అతని పూల దుకాణం దగ్గర గంటల కొద్దీ కూర్చున్న రోజులున్నాయి. ఏం బాబాయ్, బాగున్నావా? పుష్పరాజును పలకరించాడు. ఏం బాగుంటాంలే బాబు, 4 రోజులు మంచాన పడితే 2 రోజులు దుకాణంలో కూర్చున్నాను. నీ స్నేహితుడి చేతికి అంది రావడం లేదు. నువ్వు డాక్టర్ చదువుతున్నావు, వాడేమో 10వ తరగతిలో చదువు మానేశాడు. చదువు మన బుర్రకెక్కదంటాడు. పూలదండలు అల్లడం నేర్చుకోరా అంటే ఒళ్ళు వంగదు. వాడికి మొద్దు చేతులు, పూలన్నీ నలిపేస్తాడు. ఒక దండ అల్లడానికి బుట్టెడు పూలు వృధా చేస్తాడు. కుదురులేదు బాబు వాడికి అన్నాడు కొడుకు గురించి చెప్తూ. చిన్నతనం కదా, కొన్ని రోజులు పోతే వాడే ఏదో ఒక పని నేర్చుకుని పైకి వస్తాడులే, నువ్వు దిగులు పడకు అన్నాను అతని పక్కన కూర్చుంటూ. అదిగో వస్తున్నాడు నీ ఫ్రెండ్, ఇప్పటిదాకా ఎక్కడెక్కడ తిరిగి వస్తున్నాడో అడిగి తెలుసుకో. శంకర్ చేతిలో కుక్కపిల్ల ఉంది. ఆ కుక్కపిల్ల తల నిమురుతూ అక్కడికి వచ్చి బల్లమే కూర్చున్నాడు. కుక్కపిల్ల బాగుందా? ఆల్సేషన్
పామరేనియన్కి క్రాస్ బీడ్ ముద్దుస్తోంది కదూ అన్నాడు శంకర్ కుక్కపిల్ల తల నిమురుతూ. ఇప్పటిదాకా ఏం చేస్తున్నాం? నువ్వు వస్తే నిన్ను దుకాణంలో కూర్చోబెట్టి మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళొద్దాం అనుకున్నాను. ఆలస్యమైందే? శంకర్ని అడిగాడు పుష్పరాజ్. కుక్కపిల్లని స్నానం చేయించి తీసుకొచ్చాను అన్నాడు వాడు. స్నానం చేయించమని నిన్ను అడిగిందా? ఇంతకు నువ్వు స్నానం చేశావా అడిగాడు. సాయంత్రం చేస్తాలే అన్నాడు శంకర్ నిర్లక్ష్యంగా. టిఫిన్ బాక్స్ తీసి శంకర్కి ఇచ్చాడు పుష్పరాజ్. అన్నం తినేసి డబ్బా కడిగి సంచిలో పెట్టు. నేను వెళ్ళి మున్సిపల్ ఆఫీస్లో దుకాణానికి ఎంత ట్యాక్స్ కట్టాలో తెలుసుకుని అసలు రెండింతలు ఎందుకు వేశారో కనుక్కుని వస్తాను అనేసి టవల్ భుజం మీద వేసుకుని బీడీ వెలిగించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మీ నాన్న ఆలోచనలన్నీ ఎప్పుడూ నీ చుట్టే ఉంటాయి. నువ్వు ఏదో ఒక పని నేర్చుకుని స్థిరపడితే ఆయన స్థిమిత పడతాడు. మీ నాన్నని కష్టపెట్టకు అన్నాను శంకర్ భుజం మీద చెయ్యేసి. నువ్వు డాక్టర్ అయితే నీ దగ్గర కాంపౌండర్గా చేరతాను. నన్ను మీ హాస్పిటల్లో పనిచేయనిస్తావా? కాంపౌండర్ కాకపోయినా వార్డ్ బాయ్ ఉద్యోగమైనా సరే అన్నాడు నవ్వుతూ. చిన్నప్పటి నుంచి నువ్వు ఇంతేరా, ఏది సీరియస్గా తీసుకోవు, రోజులు దొర్లిస్తావు. నిన్ను చూసి మీ నాన్న బీపీ పెంచుకుంటాడు. నీకు విషయం తెలుసా? ఆయన మా నాన్న కాదు, అంతకంటే ఎక్కువే. దేవుడే, నిజంగా దేవుడే. మీ నాన్న కాదా? ఆశ్చర్యంగా అడిగాను. టిఫిన్ బాక్స్లోంచి అన్నం తింటూ తన చిన్నతనం గురించి చెప్పుకుపోయాడు. నా తల్లిదండ్రులు ఎవరో నాకు తెలియదు. 3 నెలల వయసప్పుడు ఎవరో నన్ను ఈ దుకాణం దగ్గర వదిలేసి వెళ్ళిపోయారట. నన్ను ఎత్తుకొని దిక్కులు చూస్తూ నిలబడిందట. 2-3 గంటలైనా ఇక్కడి నుంచి కదలలేదుట. ఏమ్మా, ఏం కావాలి? పూలు కావాలా అని అడిగట పెద్దాయన. బాబుకు పాలు కావాలి అందిట దీనంగా. అక్కడ హోటల్ ఉంది, వెళ్ళి తెచ్చుకో. డబ్బులు లేవు. సరేలే, నేను వెళ్ళి టీ తాగి మీ బాబుకు పాలు తీసుకొస్తాను, ఇక్కడే ఉండి దుకాణం చూస్తూ ఉండు అనేసి వెళ్ళాడు పుష్పరాజ్. ఆయన తిరిగి వచ్చేసరికి గోనెపట్టా మీద పడుకొని కాళ్ళు చేతులు ఆడిస్తూ బోసి నవ్వులు చిందుస్తూ కనిపించాను. నన్ను వదిలేసి వెళ్ళిపోయింది ఆవిడ. ఆమె తిరిగొస్తుందేమోనని ఎదురు చూశాడట. అనాథాశ్రమంలో వదిలేద్దామని వెళ్తే ఇక్కడ ఉన్న పిల్లలకే మేము తిండి తిప్పలు పెట్టలేకపోతున్నాం, చూడలేక చచ్చిపోతున్నాం. ఇప్పటికే 100 మంది పిల్లలు ఉన్నారు, పిల్లలు పడుకోవడానికి కూడా చోట్లేదు అన్నారు వాళ్ళు. పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తే నీకెవరున్నారయ్యా, ఒంటరి పక్షివి, బ్రహ్మచారివి, నువ్వే పెంచుకో, పిల్లాడు తప్పిపోయాడని ఎవరైనా మాకు కంప్లైంట్ ఇస్తే నీ దగ్గర ఉన్నాడని చూపించు వాళ్ళకి అని చెప్పి పంపించారు. సబ్ ఇన్స్పెక్టర్ పుష్పరాజుకు తెలిసినవాడే. నన్ను చూసి ఆయన జాలిపడుతూ, ఆయన్ని చూసి నేను జాలిపడుతూ ఉంటాను. జ్వరం తగిలి మంచం మీద పడుకుంటే మందు బిళ్ళలు మంచినీళ్ళు అందిస్తాను. నాకు 3 పూటల తిండికి లోటు లేకుండా చూస్తాడు. కంటి ముందు కనిపించే ప్రత్యక్ష దైవం ఆయనే. అది మా ఇద్దరి బంధం. చిన్నప్పుడు ఆయన చెప్పుల్లో కాళ్ళు తుడిచి తప్పటడుగులు నడకలు నేర్చుకున్నాను. చెప్పడం ఆపేశాడు. లెనిన్ నగర్లో ఉన్న వాళ్ళందరిది ఒక్కొక్కరిది ఒక్కొక్క చరిత్ర. అందరివి కష్టాల కడగళ్ళు, అనుభవంలోకి వచ్చిన వాళ్ళవే. అయినా ఎవరు బ్రతుకంటే భీతి చెందరు. కష్టసుఖాలు పంచుకుంటూ కల్లో గంజో తాగుతూ జీవన సమరం సాగిస్తున్న వాళ్ళే. ఎక్కువ మంది పిల్లల నుంచి వలస వచ్చిన వాళ్ళే. పల్లెల్లో బ్రతుకు బంధం తెంచుకుని గుడిసెల్లో ఉంటున్నా, గుడిసెల పక్క నుంచి వచ్చే దుర్గంధంతో ముక్కుపుటాలు బద్దలవుతున్నా ఏదో ఒక కూలి దొరుకుతోంది. 4 వేళ్ళు నోట్లోకి వెళ్తాయనే భరోసా పట్టణాలకు ఎగబాకుతారు. ఆ భరోసా పల్లెలో కనిపించే నాదుడే లేడు. పుష్పరాజ్ తిరిగి రాగానే ఇద్దరం కలిసి హోటల్కి వెళ్ళి టీ తాగాం. ఇరానీ హోటల్లో ఛాయ్ జబర్దస్తుగా ఉంటుందన్నా అన్నాడు శంకర్ ఛాయ్ చప్పరిస్తూ. ఖాళీగా ఉన్నట్టున్నావు, సినిమా చూపించు అన్నాడు శంకర్. స్వప్న థియేటర్లో సినిమా చూసాం. థియేటర్ నుండి బయటకు వచ్చాక సినిమా పేరు కూడా మర్చిపోయాను. ఇంటికి తిరిగి వచ్చేసాను. పేథాలజీ ప్రాక్టికల్స్ జరుగుతున్నాయి. క్లాస్లోని మెడికల్ స్టూడెంట్స్ గ్రూపులుగా చేసి ల్యాబొరేటరీకి పంపారు. మా గ్రూప్లో అందరూ ఆడపిల్లలే. ఆ గ్రూప్లో అంకిత కూడా ఉంది. మగవాడిని నేను ఒక్కడనే. డిమాన్స్ట్రేటర్ రాకముందే క్లాస్ రూమ్లో వెళ్ళి కూర్చున్నాను. మగపిల్లలే అల్లరి చేస్తారనుకునేవాడిని అప్పటి వరకు. ఆడపిల్లలు కూడా అల్లరిలో తీసిపోరని ఆ రోజు అర్థమైంది. అంకిత మిగతా ఆడపిల్లలు అల్లరిని ఆస్వాదిస్తున్నట్టు అనిపించింది. కాగితాలతో బాణంలా మడిచి నా మీదకు విసిరేశారు. అల్లరి చేస్తున్నది ఎవరో గమనించాలని వెనక్కి తిరిగి చూస్తే అందరూ తేలు కుట్టిన దొంగల్లాగా సీలింగ్ కేసి చూస్తూ బుద్ధిగా తపస్సు చేస్తున్న మునుల్లా కూర్చున్నారు.
మరుసటి రోజు పేథాలజీ డిమాన్స్ట్రేషన్తో పాటే క్లాస్ రూమ్లోకి వెళ్ళాను. ఫైనల్ ఇయర్లోకి వచ్చేసాను. రోజు ప్రొఫెసర్ ఆఫ్ మెడిసిన్తో కలిసి వార్డులో కేసులు గమనిస్తూ ఉండేవాడిని. ప్రొఫెసర్ గారు చెప్పే క్లినికల్ ఫైండింగ్స్ను శ్రద్ధగా వినేవాడిని. మెటర్నిటీ హాస్పిటల్ కూడా వెళ్ళేవాళ్ళం. గైనకాలజీ ప్రొఫెసర్ చెప్పే విషయాలు అవగాహన చేసుకోవడానికి అంకిత గైనకాలజీ ఎక్కువ ఆసక్తి చూపేది. ఫైనల్ ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చాయి. ప్రిపరేషన్ హాలిడేస్ ఇచ్చారు. నేను అంకిత కలిసి తయారు చేస్తున్న నోట్స్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాం. థియరీ, క్లినికల్స్ కాన్ఫిడెన్స్తో చేశాం. టాపర్స్ 10 మందిలో అంకిత, నేను ఉన్నాం. మా ఆనందానికి అవధులు లేవు. ఇక డాక్టర్ కావడానికి హౌస్ సర్జన్ కోర్సు మిగిలింది. మెడికల్ కాలేజీ కారిడార్లో నిలబడి మిత్రులతో మాట్లాడుతున్నాను. సిటీస్ ఆర్ ప్రిజన్స్ అన్నాడు హర్ష. అతను ఫైనల్ ఇయర్ మెడిసిన్ చదువుతున్నాడు. మెరిట్ స్టూడెంట్. తల్లిదండ్రులు స్టేట్స్లో ఉంటున్నారు. వాళ్ళు డాక్టర్లే. ఒక్కడే పెద్ద భవంతిలో ఉంటాడు. వంట మనిషి, మరో 2 పని మనుషులు ఉన్నారు. ఏది కావాలన్నా తెచ్చిపెట్టడానికి ఇల్లు, కాలేజీ తప్పితే బయట సిటీలో తిరగడు. అదేంటి అలా ఉన్నావు? నగరాలు జైళ్ళ అడిగాను అతన్ని. అవును, జీవిత ఖైదీల మధ్య ఉన్నట్లు అనిపిస్తుంది. ఎక్కడా లైఫ్ కనిపించదు. రోబోల్లా మనుషులు కదులుతున్నట్టు అనిపిస్తారు. ఆనందంగా బ్రతుకుతున్నట్టు ఎవడూ కనిపించడు. డ్రగ్స్ మత్తులో పడి జోగుతున్నట్టు జనం చీమల పుట్టల్లో నుంచి బయటకొచ్చి తన పనులు ముగించుకొని మళ్ళీ హడావిడిగా పుట్టలోకి జారుకుంటున్నట్టు కనిపిస్తారు అన్నాడు అతను. అతని మాటలకు అడ్డొచ్చి, పాజిటివ్గా ఆలోచించు హర్ష. నగరం అద్భుతంగా కనిపిస్తుంది. పురాతన కట్టడాలు చూస్తుంటే చరిత్ర గుర్తుకొస్తుంది. ఈ నగరానికి 400 సంవత్సరాల చరిత్ర ఉంది. కుటుంబ సభ్యులు ఎవరు తోడు లేకపోవడం కారణం కావచ్చు అతను అలా ఉండడానికి. కుటుంబం ప్రకృతి ఇచ్చిన అద్భుతమైన కానుక. ఆయన వాళ్ళ మధ్య ఉంటే ఒత్తిడి చిటికలో మాయమైపోతుంది. స్నేహితులు కూడా తక్కువే హర్షకు. ఎవరితో మాట్లాడడానికి ఇష్టపడ్డు. తనకంటే 1 సంవత్సరం సీనియర్ అయినా తనతోటే కాస్తో కూస్తో మాట్లాడేది. డాక్టర్ వృత్తి చేపట్టబోయేది. అతను అలా ఉంటే ఎలా? అందుకే నేను, అంకిత అతనితో ఎక్కువ తిరిగేవాళ్ళం. ఎక్కడికి వెళ్ళినా నా మోటార్ బైక్ మీద తీసుకెళ్లేవాడిని. అతనికి కారు ఉంది. ఆ కారులో ముగ్గురం కలిసి వెళ్తూ ఉండేవాళ్ళం. రోడ్డు పక్కన అమ్మే చోట సమోసా రుచి చూపించేవాళ్ళం. పానీపూరి తినేవాళ్ళం. సినిమాలకు అతన్ని తీసుకుని వెళ్ళేవాళ్ళం. ఇరానీ హోటల్లో కూర్చుని ఏక్ ఛాయ్ అంటూ నవ్వుకునేవాళ్ళం. కొన్ని నెలలకే అతనిలో మార్పు కొట్టొచ్చినట్టు కనిపించింది. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఇన్ దిస్ ఫ్యాసినేటింగ్ సిటీ అనడం మొదలుపెట్టాడు. హుషారుగా మాట్లాడడం మొదలుపెట్టాడు. జయ తెల్లవారుజామున నిద్ర లేచి వాకిలి ఊడుస్తూ ఉంటే రోడ్డు పక్కన గుంటలో ఎవరో పడిపోయి ఉండడం కనిపించింది. రాత్రి బాగా తాగి ఎవడో పడిపోయి ఉంటారు. తెల్లారాక అతనే లేచి బట్టలు దురుపుకుని వెళ్ళిపోతాడులే అనుకుని తన పనిలో తాను పడిపోయింది. బాగా తెల్లారాక చూస్తే రక్తం మడుగులో 25 ఏళ్ల కుర్రాడు కనిపించాడు జయకు. వేసుకున్న దుస్తులు, మనిషి వాలకం చూస్తే సంపన్న కుటుంబీకుడిలాగా కనిపించాడు. ఖరీదైన సెల్ ఫోన్ పక్కన పడిపోయింది. జేబులో బయటకు వచ్చిన పర్సు కనిపించింది. మెళ్ళో బంగారు చైను, చేతివేళ్లకు 2 ఉంగరాలు మెరుస్తూ కనిపించాయి. అతన్ని చితగ్గొట్టింది దొంగలైతే అవి తీసుకుని వెళ్లేవాళ్లే. అది దొంగల పని కాదు. ఎవరో కావాలనే అతను కొట్టి అక్కడ పాడేశారు. ఛాతీ మీద రక్తం పోట్లు కూడా కనిపించాయి. భయపడిపోయి పక్కింట్లో ఉన్న నన్ను పిలిచింది. అతన్ని పరీక్షగా చూశాను. కొన్నరు ఊపిరిలో ఉన్నాడు. వెంటనే హాస్పిటల్కు ఆటోలో తీసుకెళ్ళాం. జయ కూడా వచ్చింది. మెడికో లీగల్ కేసు అవడంతో పోలీసులకు అప్పచెప్పాల్సి వచ్చింది. ఆటో వాడికి ఇవ్వడానికి ఆ సమయంలో మా దగ్గర డబ్బులు కూడా లేవు. అమ్మకు ఫోన్ చేసి చెప్పాను. ఆటోవాడు విసుక్కున్నాడు. నువ్వు రోడ్డు మీద ఆటోలో తిరుగుతూ ఉంటావు. ఏ లారీ వాడో నీ ఆటోను గుద్దితే నీకు దెబ్బలు తగలవా? దెబ్బలతో రోడ్డు పక్కన పడి ఉన్న నేను చూసి కూడా ఇలాగే అనుకుంటే నీ స్థితి ఏమిటయ్యేది అని అడిగింది జయ. గాయపడిన అబ్బాయిని ఆటోలో నుంచి బయటకు దింపుతూ. గాయపడిన అబ్బాయిని చూసి జాలి పడ్డాడో జయ మాటల ప్రభావం లోపల డబ్బు తీసుకోలేదు ఆటో అతను. దయచేసి నన్ను పోలీసుల చుట్టూ, కోర్టు చుట్టూ తిప్పకండి అనేసి స్పీడ్గా ఆటో నడుపుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మీ బంధువా అడిగాడు. బాగా తెలిసిన డాక్టర్. కాదండి. మీరు ఉండే ప్రాంతం అబ్బాయా? మా ప్రాంతం అబ్బాయి కానే కాదు. అతనెవరో అసలు మాకు తెలియదు. గాయాలతో కొస ఊపిరితో ఉంటే నేను ఈ అమ్మాయి ఇక్కడ తీసుకొచ్చాం.
అతను ఎవరో తెలియదు, ఎవరు కొట్టారో కూడా తెలియదు. ముక్కు మొహం తెలియని వాడిని మోసుకొని హాస్పిటల్ తీసుకొచ్చావు. పోలీసులు నిన్ను యక్ష ప్రశ్నలు వేస్తారు, కోట్ల చుట్టూ తిప్పుతారు. చదువుకునే కుర్రాడికి ఇవన్నీ అవసరమా? నీకెందుకు ఈ ప్రయాస అన్నాడు ఆ డాక్టర్. బాగా పరిచయం ఉన్నవాడికే సహాయపడాలా? అపరిచితుల ఆపదలో ఉంటే పట్టించుకోకూడదా? ట్రీట్మెంట్ మొదలుపెట్టారు, బ్లడ్ ఎక్కిచ్చారు. ఆ అబ్బాయిని కనిపెట్టుకునుంది జయ. పోలీసులు వివరాలు అడిగి కేసు బుక్ చేశారు. వాళ్ళ డ్యూటీ అయిపోయినట్టు మళ్ళీ అటు కేసు రాలేదు. సెల్ ఫోన్లోని కాంటాక్ట్ నెంబర్ చూసి 4-5 ఫోన్ చేశారు. ఆ అబ్బాయి తల్లి కారులో హాస్పిటల్కి వచ్చింది. ఆమె పేరు వనజాక్షి. గాబరా పడుతూ ఉందామె. కాళ్ళు చేతులు ఆడడం లేదు. బెడ్ మీద అచేతనంగా పడి ఉన్న కొడుకుని చూసేసరికి జయ ఆమె పక్కన కూర్చొని ధైర్యం చెప్పింది. మీ అబ్బాయి తప్పకుండా కోలుకుంటాడండి, నా మాట నమ్మండి అంది జయ. ఆ పక్కన నిలబడ్డ నర్సు వనజాక్షి కేసు చూస్తూ, మీ అబ్బాయిని ఈ అమ్మాయి వెంట తీసుకురాకపోయినట్టయితే ప్రాణాలు దక్కేవే కాదు. అదృష్టవంతుల్లా ఉన్నాడు. కత్తిపోట్ల గురై దిక్కుమొక్కు లేకుండా పడుంటే ఎవరు ఏంటి అని కూడా ఆలోచించకుండా హాస్పిటల్కు తీసుకొచ్చింది. ఆ అబ్బాయిని కనిపెట్టుకుంది ఈ అమ్మాయి. మీరు రుణపడి ఉన్నారు అంది. జయ చేతులు పట్టుకొని ఏడ్చేసింది ఉద్వేగంతో. ఆమె భుజం నిమిరి ఓదార్చింది. మీ అబ్బాయికి శత్రువులు ఎవరైనా ఉన్నారా? ఏం చూస్తుంటాడు మీ అబ్బాయి అని అడిగింది జయ. ఫైనాన్స్ కంపెనీ ఉంది. సినిమా వాళ్లకు పెద్ద మొత్తాల్లో అప్పిస్తుంటాడు. 2 సినిమా హాల్స్ ఉన్నాయి, వాటిని లీజుకి ఇచ్చాడు. సన్ రైజ్ కాలనీలో పెద్ద ఇల్లే ఉంది. మావాడు ఎవరితో గొడవలకు పోడు. సినిమా వాళ్ళు కూడా మా అబ్బాయిని గౌరవిస్తారు. సినిమా ఆడకపోతే వాళ్ళకి ఇచ్చిన డబ్బు వడ్డీతో ఇచ్చేయమని గొంతు మీద కూర్చోడు. మరి ఎవరు కక్ష పెంచుకున్నారు మీ వాడి మీద? నా అనుమానం సారయ్య చేయించి ఉంటాడు తన మనుషుల చేత. సారయ్య నోరు తెరిచి విభ్రాంతి చెందుతూ అంది జయ. నీకు తెలుసా వాడు పరమ దుర్మార్గుడు. మా బంధువే. మా మామగారు సారయ్య తండ్రి సొంత అన్నదమ్ములు. మా మామగారు టీచర్గా రిటైర్ అయ్యారు. ఆయనకెప్పుడో సారయ్య చౌక ధరలో ఎకరం పొలం అమ్మాడు. అందులో చిన్న భవనం కట్టుకుని ఇంటి చుట్టూ పూల మొక్కలు పండ్ల చెట్లు పెంచి ఫామ్ హౌస్గా తయారు చేశాం ఆ ఇంటిని. సారయ్య కళ్ళు ఆ స్థలమే పడ్డాయి. ఇప్పుడు ఆ ఎకరం స్థలం ధర కోట్లలో పలికేసరికి తనకే తిరిగి అమ్మేయమంటాడు. మా మామగారు మెత్తపడి సొంత అన్న కొడుకే కదా అని సారయ్యకు అమ్మడానికి సిద్ధపడ్డాడు. మావాడికి ఆ స్థలంలో ఆర్ట్ స్కూల్ పెట్టాలని ఆలోచన. తాతగారి స్థలం అమ్మవద్దని చెప్పాడు. అది సారయ్యకు మా వాడి మీద కోపం. మావాడు కూడా మొండిగటం. సారయ్య అంటే అస్సలు పడదు. సారయ్య గురించి చెప్తుంటే జయమోహన్లో రంగులు మారడం, కందగడ్డలాగా మొహం మారడం గమనించింది ఆమె. వాడు నీకు తెలుసా అని అడిగింది వనజాక్షి. తన మీద అతను అత్యాచారం చేయబోవడం, తను ప్రతిఘటించడం, తన మీద దొంగతనం కేసు పెట్టి జైల్లో పెట్టించడం, కేసును కోర్టు కొట్టివేయడం, ఆ విషయాలన్నీ క్లుప్తంగా చెప్పింది. వనజాక్షికి ఆరోగ్యం అంతంత మాత్రం. బీపీ, షుగర్ 2 ఉన్నాయి. అవి ఎప్పుడూ ఆమెను ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కొడుకును హాస్పిటల్ వాతావరణంలో చూడలేకపోతోంది. మీరు పెద్దవారు, మీ అబ్బాయి పరిస్థితి చూసి కంగారు పడుతున్నారు. ఇంటి దగ్గరే ఉండండి. మీ అబ్బాయి దగ్గర నేను ఉంటాను. మీ అమ్మా నాన్నలు ఒప్పుకుంటారా? మా నాన్న లేడు, ఎప్పుడో చనిపోయాడు. అమ్మ ఇంటి పట్టునే ఉంటుంది. నేను రోజు కూలి పనికి వెళ్తుంటాను. ఆ కూలి డబ్బులు ఇవ్వండి చాలు. మీ అబ్బాయి కోలుకునే వరకు అతన్ని కనిపెట్టుకొని సేవలు చేస్తూ ఉంటాను అంది జయ. కూలి డబ్బులకేం కర్మ? నా ఆస్తిలో సగం నీకు రాసిస్తాను. నీ చేతి చలవ వల్ల మా అబ్బాయి కోలుకుంటే చాలు. మీ అబ్బాయి పేరేంటి? నిఖిత్. 10 రోజుల తర్వాత ఐసీయూ నుంచి స్పెషల్ రూమ్లోకి తీసుకువచ్చారు నిఖిత్ను. కొద్దిగా కళ్ళు తెరిచి చూడగలుగుతున్నాడు. శరీరం అంతా శూలాలతో గుచ్చినట్లుగా, తూట్లు పొడుస్తున్నట్టుగా ఉంది. రోజు తన ఎదురుగా కూర్చుని డాక్టర్లు చెప్తున్న టాబ్లెట్స్ నోట్లో వేసి మంచినీళ్లు తాగిస్తున్న అమ్మాయి ఎవరో అర్థం కాలేదు. అతి సమీపంలో కూర్చొని జ్యూస్ తాగించి ఛాతీ నిమురుతూ ఉంటే శరీరంలో మంటలు తగ్గినట్టు అనిపించేది. శరీరంలో గుచ్చుతున్న బాణాలను లాగేసి లేపనం పూస్తున్నట్టు అనిపించాయి ఆమె చూపులు. ఎవరి అమ్మాయి? చుట్టాల్లో ఎప్పుడు ఈ అమ్మాయిని చూడలేదే. ఓపిక వచ్చాక తల్లిని అడిగాడు. నిన్ను కొట్టి ఆ అమ్మాయి వాళ్ళ ఇంటి ముందు కారులో నుంచి తోసేసిపోయారు. ఆ అమ్మాయి పక్కింటి అబ్బాయి నిన్ను హాస్పిటల్లో చేర్చారు. మంచి పిల్ల, కంటికి రెప్పలా నిన్ను చూసుకుంటూ ఉంది. ఆ అమ్మాయి రుణం మనం తీర్చుకోలేం.
4-5 ఇళ్లలో పనులు చేస్తూ ఉందిట. అవన్నీ మానేసి మనతోనూ ఉండు అని చెప్పేశాను. వాళ్ళమ్మ తప్పితే అమ్మాయికి ఎవరూ లేరు. తండ్రి చనిపోయాడట. ఈ అమ్మాయి పేరు జయ. వివరాలన్నీ కొడుక్కి చెప్పింది. పోలీసులు వచ్చి వివరాలు అడిగారు. నిఖిత్ను కొంచెం కోలుకున్నాక మిమ్మల్ని కత్తితో పొడిచిన వాళ్లను, తీవ్రంగా గాయపరిచిన వాళ్లను గుర్తుపట్టారా? వాళ్ళంతా కిరాయి గుండాలై ఉంటారు. ఈ ప్రాంతం వాళ్ళు కాదు. కిరాయి గుండాలను ఎవరు వినియోగించి ఉంటారో మీకు తెలుసా? మీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా? రియల్ ఎస్టేట్ సారాయి మీద. మీకు ఆయనకు ఆర్థికపరమైన లావాదేవీలు, ఆస్తి తగాదాలు ఉన్నాయా? అవును, ఉన్నాయి అని చెప్పాడు నిఖిత్. వచ్చే ఎపిసోడ్లో కథ కొనసాగుతుంది. ఏ ఎపిసోడ్కి ఎక్కువ లైకులు ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.